అందుకైన వారితో ఇలాగ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూడండి, మన హృదయం ఎలాగుంది ఇప్పుడు? దూరముగా ఉందా లేక దేవునికి దగ్గరగా ఉందా? దేవునికి దగ్గరగా ఉండాలంటే మనం ఆయన మాట మనం అంగీకరించాల్సిందే, ఆయనను మెప్పించాల్సిందే. ఆయన రాకడ పర్యంతరము మన హృదయం శుద్ధి చేసుకొని మనం దేవుని ఎదుట మన హృదయములను ఆయనకు అప్పగించాలి. ఆయనకు దగ్గరగా మన హృదయం ఉండాలి. అప్పుడే మనం ప్రభుకి చేత అంగీకరించబడతాం. ప్రభు అంటున్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొని వారు కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుడు మన హృదయాలను ఎరుగుతాడు, మనుషులేమో మన పైరూపమును చూస్తారు. మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉంటాం, దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండం, అసహ్యులుగా ఉంటాం. ప్రభు చెప్తున్నాడు ఇక్కడ, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. అసహ్యము. మనం దేవునికి ఇష్టంగా మంచిగా ఉండాలా లేకపోతే నూరేండ్లు బతికి చచ్చిపోయే ఈ లోకంలో మనుషులకు ఇష్టంగా ఉండాలా? దేవునికే నిశ్చయంగా. దేవుని స్థానాన్ని దేనికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వకూడదు. మోసగించే మన హృదయాన్ని నమ్మకూడదు. దేవుని మాటను మనం అప్పగించుకోవాలండి. కాబట్టి మన హృదయము దేవునికి దగ్గరగా ఉండాలి. అప్పుడే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. మన హృదయం శుద్ధి చేసుకుంటేనే మనం దగ్గరగా ఉండగలుగుతాం. నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము అని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, శుద్ధ హృదయము, శుద్ధ హృదయము ఉందా అండి మనకి? శుద్ధ హృదయం. శుద్ధ హృదయం అంటే ఏంటి? శుద్ధ హృదయము, శుద్ధ హృదయం అంటే ఏంటో తెలియదు. శుద్ధ హృదయం అంటే దేవుని వాక్యం ద్వారా మన హృదయమును శుద్ధి చేసుకోవడం, మనం కడుక్కోవడం. శుద్ధి చేసుకోవాలి రోజు మనం, లేకపోతే మన హృదయము కంపు కొడుతుంది. ఆత్మీయంగా మనం శుద్ధి చేసుకోకపోతే వీఆర్ డెడ్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. అంతే, మనం సజీవులం కాదు, మృతులమే. ఆత్మీయంగా మనం శుద్ధి చేసుకుంటా ఉండాలి ఎప్పుడు, దేవుని వాక్యానికి అప్పగించుకొని. అప్పుడే మనం బ్రతికి ఉంటాం దేవుని సహవాసంలో. అదే యేసయ్య ఇక్కడ చెప్తా ఉన్నాడు, మీరు లోపల నుండి వచ్చే వాటిని జాగ్రత్తగా చూడండి, వాటిని శుద్ధి చేసుకోండి, విసర్జించేయండి. విసర్జించకపోతే మీరు నాకు అర్హులు కాదు. మన హృదయం శుద్ధి చేసుకోవాలి. దేవుని వాక్యం విన్నాడు దావీదు భక్తుడు. ప్రవక్త చెప్పగానే దేవుని వాక్యంకు లోబడి దేవుని యొద్ద పశ్చాత్తాపడి ప్రార్థన చేసి అడుగుతున్నాడు, ప్రభువా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయము, నూతనముగా స్థిరమైన మనస్సు నాకు అనుగ్రహించు ప్రభువా, నా యందు కలుగు చేయి, నా హృదయం శుద్ధి చేయి, నన్ను మొత్తం కడుగు ప్రభువా, ఆ పరిశుద్ధమైన బలిరక్తం ద్వారా హిస్సోపుతో నన్ను మొత్తం ప్రోక్షించి కడుగు, హిమము కంటే తెల్లగా చెయ్యు, నన్ను శుద్ధి చెయ్యి అని అడుగుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అనుదినం మనం శుద్ధి చేసుకోవాలండి. ఇదే ప్రభు చెప్పాడు, అనుదినము మనం శుద్ధి చేసుకోవాలి దేవుని వాక్యం ద్వారా. రోజు స్నానం చేస్తారు మంచిగా శ్రద్ధగా, రోజు శుద్ధి చేసుకుంటారు శ్రద్ధగా శరీరమును. మరి దేవుని వాక్యం ద్వారా ఆత్మను ఎందుకు కడుక్కోవట్లే, ఎందుకు స్నానం చేయట్లే, ఎందుకు ఉతుక్కోవట్లేదు, ఎందుకు శుద్ధి చేసుకోవట్లేదు? ఇది ఘోరమైన ఉగ్రతకు కారణం. ఇది ఘోరమైన నిర్లక్ష్య స్థితి, చనిపోయిన మృత స్థితి. అలాగ ఉండకూడదండి. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయిత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుదాము. దేవుని సన్నిధికి చేరాలి అంటే అనుదినం దేవుని యొద్దకు మనం రావాలి, దేవుని ఎదుటకు మనం రావాలి. ఇదిగో ప్రభువా, ఈరోజు నీ ఎదుట ఉన్నాను, నా హృదయం శుద్ధి చేసుకోవడానికి సహాయం చేయి, నీ వాక్యం ద్వారా నా హృదయం శుద్ధి చేసుకుంటాను అని మనం చేసుకుంటా ఉండాలి రోజు. ఇది రోజు మన ముందు పెట్టిన కార్యం. అప్పుడైతేనే మన ప్రభు ద్వారా అంగీకరించబడతాం. మన మనస్సాక్షిని, మన హృదయమును ఎంతగానో శుద్ధి చేయగల ఆయన పరిశుద్ధ రక్తమైన వాక్యము మనం చేసుకోవాలి, మనసు పెట్టి చేసుకోవాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభు ఈ మాట తెలియజేశాడు. మన శుద్ధి లేకపోతే దేవుని చూడం. దేవుని చూచే ఆశ ఉందా? అసలు చూడాలని ఆశ ఉందా అండి? లేదు. ఉంటే మీ హృదయం శుద్ధి అయిపోతుంది. మీ హృదయం శుద్ధి అవ్వగానే మీకు వచ్చే ఆశ అదే మొదట, నేను దేవునిని చూడాలి, నేను ఆయన సంతోషాన్ని చూడాలి, ఆయనను సంతోష పెట్టాలి, ఆయనకి ఇష్టంగా ఉండాలి, ఆ ప్రభుని చూడాలి అనే ఆశ కలుగుతుంది. జక్కయ్యకు అలాగే కలిగింది. ఆ యేసయ్యను చూడాలని నిశ్చయించుకున్నాడు. ఆయన రెడీగా ఉన్నాడు ప్రభుని చూడటానికి కల్లారా.
ప్రభుని చూచాడు, ప్రభు కూడా ఆయనను చూచాడు. ఆయన హృదయం శుద్ధి అయిపోయింది. ప్రభు ఎదుట నిలబడి అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎట్లయితే అన్యాయముగా, దౌర్జన్యముగా, అక్రమంగా, దుర్మార్గతతో జీవించానో వాటన్నిటినీ తీసి శుద్ధి చేసుకుంటున్నాను. ఎవని వద్దైతే అన్యాయం తీసుకుని 4 రెట్లు ఇచ్చేస్తున్నాను. నా ఆస్తిలో సగము. ఆస్తి అనగానే మన గుండె కొట్టుకుంటా ఉంటుంది, హార్ట్ బీట్ పెరుగుతూ ఉంటుంది కదండి. డబ్బు అనగానే బీపీ పెరుగుతూ ఉంటుంది. అంత డబ్బు పిచ్చి మనకి, అంత డబ్బు పిచ్చి. ఎంత ఘోరం అండి. దేవుని బిడ్డలు అట్లా ఉంటే ఎట్లా? బయటల సంగతి పోని, దేవుని బిడ్డలు ఉంటే ఎట్లా? అలా ఉండకూడదండి. ఆ జక్కయ్య అంటున్నాడు, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా, బీదలకు పంచిపెట్టేస్తున్నాను. ఆస్తిలో సగం. మనం ఆస్తిలో సగం కాదు, 10వ వంతు కూడా ఇయ్యలేం. మనం సగం కాదు. ప్రభుకి ఇవ్వలేము, బీదలకి ఇవ్వలేము, ఎవరికి ఇవ్వలేము. అలాగ ఉండకూడదు. మనం ప్రభు వైపు చూచి మన హృదయంలో లోభత్వం తీసివేసుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి అవివేకం తీసేసుకోవాలి. మన హృదయంలో ఉన్నటువంటి కృత్రిమమును తీసేసుకోవాలి. అప్పుడు మనం సగం శుద్ధి అయిపోతాం. మోసగించబడం, సాతాను మోసంలో పడం, మన హృదయం మోసంలో పడం, తేటపరచబడిపోతాం. అలాంటి స్థితిలో మనం ఉండి దేవుని వైపు చూడాలి. అనుదినం మనం కడుక్కోవాలండి. మనకు శుద్ధ హృదయము లేకపోతే దేవునిని చూడలేం, దేవుని యొక్క సహవాసంలో ఉండలేం.